ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడితే సింగపూర్ అని కలవరిస్తారు. ఆ దేశ అభివృద్ధిని మెచ్చుకుంటారు. అభివృద్ధి వరకు సింగపూర్ గొప్పే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు దేశం ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏంటంటే 16 కీటకాలు తినేందుకు ప్రజలకు అనుమతినిచ్చింది. ఎందుకు ఇలా చేసిందో తెలుసుకుందాం. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సోమవారం చేసిన ప్రకటన చూసి సింగపూర్ ప్రజల్లో చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. తమకు స్వాతంత్ర్యం వచ్చినట్లు ఫీల్ అయ్యారు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా తెగ సంబరపడ్డారు. కానీ ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. సింగపూర్ కూడా మారిపోయిందా అని ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు సింగపూర్ ప్రజలు మిడతలు, పట్టుపురుగులు, గొల్లవామతో సహా 16 కీటకాలను ఆనందంగా తినేయొచ్చు. వాటిని ఆహారంలో భాగంగా చేర్చుకోవచ్చు. అంతేకాకుండా రకరకాల జాతుల కీటకాలు, వాటి ఉత్పత్తులను సింగపూర్ ప్రభుత్వం, అక్కడి సంస్థలు, వాణిజ్య కంపెనీలు దిగుమతి చేసుకోవచ్చు. ఒకప్పుడు చైనాలో తీవ్ర ఆహార కొరత రాగా అప్పటి రాజు ఎలుకల్ని పట్టి తినమని సలహా ఇవ్వడంతో చైనా ప్రజలు క్రమంగా ఎలుకలు, పాములు, కప్పలు, తేళ్లు, జర్రులు, కీటకాలను వండుకొని తినడానికి అలవాటు పడ్డారు. వాటిని చూస్తే మనకు అదోలా ఉంటుంది. కానీ వాళ్ళకవి చికెన్, మటన్ లాగానే ఉంటాయి. చైనాలో కీటకాలను పెంచి ఉత్పత్తి చేసి అమ్మే మార్కెట్లు చాలా ఉన్నాయి. మన దగ్గర కోళ్ల ఫారాల లాగా అక్కడ కీటకాల ఫారాలు ఉంటాయి. వాటిలో కీటకాలను జాగ్రత్తగా అన్ని ప్రమాణాలు పాటిస్తూ పెంచుతారు. అదో పెద్ద పరిశ్రమ. అలాంటిది ఇప్పుడు సింగపూర్ లోనూ డెవలప్ కానుంది. కీటకాలను తినేందుకు అనుమతి ఇస్తూనే ఆహార భద్రత నిబంధనలు తప్పక పాటించాలని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. సర్కార్ నిర్ణయించడంతో కీటకాలతో ఆహారం తయారు చేయాలనుకుంటున్న హోటల్స్, రెస్టారెంట్ యజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రకరకాల ఆహారాలు చేసి రుచి చూపిస్తామంటున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.